నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ వ్యవహారం పెన దుమారమే రేపింది. సీనియర్ నాయకుడైన మంత్రి పార్థసారథి మీద టీడీపీ సోషల్ మీడియా మండిపడటం, ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పటం వెంట వెంటనే జరిగిపోయాయి. లచ్చన్న మనవరాలు ఒక వీడియో విడుదల చేసి తన తప్పేమీ లేదన్నారు. ఇంకాస్త నింపాదిగా మరో సీనియర్ నాయకుడు కొనకల నారాయణ కూడా తూచనేశారు. ఇంత వివాదం వెనక జనసేన నాయకుడున్నాడంటూ అదే పార్టీ నాయకుడు బయట పెట్టడం దీనికి కోసం మెరుపుగా మారింది. అదేలాగో చూద్దాం ఇప్పుడు. నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం టీడీపీలో పెను తుపాను రేపింది. వైసీపీ హయాంలో టీడీపీ నాయకులను బూతులు తిట్టి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి నాయకత్వం వహించిన మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో కలిసి వేదిక పంచుకోవడం చూసిన తెలుగు తమ్ముళ్లలో కోపానికి హద్దు లేకుండా పోయాయి. ఒక్క జోగి రమేష్ మాత్రమే కాదు, జనసేన జెండా మీద మూత్రం పోసిన బెజవాడ హర్ష, టీడీపీ వాళ్లని కేసులతో వేధించిన ఆరేపల్లి రాంబాబు, గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టిన వంశీ అనుచరుడు అనగాని రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పైగా జోగి రమేష్ ఈ సభలో వైఎస్సార్ను పొగడ్తలతో ముంచెత్తారు. విగ్రహ ఆవిష్కరణకు ముందు నూజివీడు వైసీపీ నేత మారగాని నారాయణ ఇంట్లో గౌతు శిరీష్తో పాటు కొనకళ్ల నారాయణ, కొనకళ్ల బుల్లయ్య జోగి రమేష్తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం బెజవాడ హర్ష ఇంట్లో నాయకులందరూ భోజనాలు చేశారు. ఈ సమాచారమంతా తెలుసుకున్న మీదటే లోకేష్ పార్టీ నాయకుల మీద కోప్పడ్డంతో వరుసగా వివరణలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఆలస్యంగా వెళ్లిన తనకు అక్కడ ఎవరెవరున్నారో తెలియదంటూ పార్టీ ఆఫీసులో మీడియా సమక్షంలో వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు. అనుకోకుండా జరిగిన సంఘటన, అతను అక్కడికి వస్తాడని ఊహించలేదు. నేను కూడా చాలా ఆలస్యంగా వెళ్ళాను. ఒకవేళ ముందు నేను అక్కడ ఉన్నట్లయితే అతను వస్తాడని తెలిస్తే నేను క్యాన్సిల్ చేయటం ఏదైనా చేసుకునేవాడిని. అక్కడ నేను వెళ్ళేసరికి, ఎందుకంటే నేను ఆలస్యంగా వెళ్ళాను, దాదాపు గంటన్నర ఆలస్యంగా వెళ్ళేసరికి అక్కడ అతను అక్కడ ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఇది అనుకోని సంఘటన. తర్వాత పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాదు, ఆహ్వానించడం కానీ లేకపోతే అటువంటిది ఏమీ పార్టీ పరంగా జరగలేదు. అది కేవలం గౌడు సంఘీయులందరూ కూడా సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది. అదే తప్పితే పార్టీకి రాజకీయాలకు సంబంధం కూడా లేదు. ముందు తెలిసినట్టయితే క్యాన్సిల్ చేసుకున్నా కూడా ప్రయత్నం చేశామని, అయినా కూడా అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనవి చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేర్చుకున్నారో, నా విజయానికి కృషి చేశారో, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలోనూ వేదిక మీద జోగి రమేష్ పక్కనే ఉన్న గౌతు శిరీష ఈ ఘటన మీద క్షమాపణకు బదులు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మీడియా ముందు కాకుండా ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అందులో స్వోత్కర్ష ఎక్కువ ఉందని సోషల్ మీడియా గుర్తించింది. కార్యక్రమం వీడియోలకు ఆమె వివరణకు పొంతన లేదని తేల్చింది. సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్లినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. అయితే ఇది కేవలం వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి మాత్రమే సంబంధించిన విషయం కాదని నూజివీడు జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు తేల్చి చెప్పారు. ఈ విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన జనసేన అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ వల్లనే ఇంత వివాదం జరిగిందన్నది ఆయన వాదన. వైసీపీకి కోవర్టుగా పనిచేసే మరీదు రామకృష్ణ వైసీపీ వాళ్లను ఆహ్వానించాడని ఆరోపించారు. రాజకీయ నాయకులు మరి ఆ ప్రారంభోత్సవానికి విచ్చేశారు కాబట్టి, దాంట్లో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఉన్నారు కాబట్టి, ఈ కమిటీలో ఉన్న మా జనసేన పార్టీ తరఫున జిల్లాధికారి ప్రతినిధి మరీదు శివరామకృష్ణ కూడా కొంత ఆ కమిటీలో పాల్గొని సభాధ్యక్షుడిగా ఉండి
అంతా నేనే చూసుకుంటున్నాననే ఒక మనస్తత్వంతో మరి ఆ కార్యక్రమం నిర్వర్తించినప్పుడు మరి గత ప్రభుత్వంలో జోగి రమేష్ అటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దౌర్జన్యంగా వెళ్ళి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీని గురించి మ్యారేజ్ల గురించి అతను నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టడం మరి ఈ మరీది రామకృష్ణ తెలీదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే అతను ఆ రోజు కూడా మరీది రామకృష్ణ ప్రతి విషయంలోనూ జోగి రమేష్ ఎన్నిసార్లు అతను పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇతను ఖండించిన పాపం లేదు. నూజివేడ్ పట్టణంలో మరి అతని ఆహ్వానం మేరకు మరి నేనే ఆహ్వానం మేరకు అతను పిలిచానని మరి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి అటువంటి జోగి రమేష్ ని అంత క్రూరంగా తిట్టిన జోగి రమేష్ ని నువ్వు జనసేన పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా ఉండి ఏ రకంగా నువ్వు అతన్ని ఆహ్వానించావు? ఆ ఆహ్వానం మేరకు మరి ఇక్కడున్న కూటమి నాయకులందరికీ మరి చాలా అమర్యాదగా జరిగింది. దీంతో ఇప్పటి వరకు అనుకుంటున్నట్టు ఇది వైసీపీ టీడీపీ వ్యవహారం మాత్రమే కాదని మంత్రి పార్థసారథిని, ఎమ్మెల్యే గౌతు శిరీష్ను, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణను ఒకే వేదిక మీదకి తెచ్చిన మరీదు రామకృష్ణ పాత్ర పెద్దదని తేలిపోయింది. సో చూసారు కదా,